చియా సీడ్స్‌లో మనకి ఆల్మోస్ట్ 10 గ్రామ్స్‌కి 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటది. దీన్ని వాటర్‌లో సోక్ చేసుకొని తాగామనుకోండి, అబ్సార్ప్షన్ బెటర్ ఉంటది. అలాగే ఇదొక ప్రీబయోటిక్ కాబట్టి గట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఈ సోక్డ్ చియా సీడ్స్‌ని మనం గ్రీక్ యోగర్ట్‌లో కలిపామనుకోండి, ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ 2 కలిసి మనకి సూపర్ గట్ ఫ్రెండ్లీ అవుతాయి. అలాగే ఒక హాఫ్ స్కూప్ వే ప్రోటీన్ దీంట్లో కలిపారనుకోండి, ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్స్‌ట్రా యాడ్ అవుతది. ఇప్పుడు దీన్ని ఒక 200 గ్రామ్స్‌లో ఫ్రూట్స్‌లో కలుపుకున్నారనుకోండి, ఓవరాల్‌గా ఫైబర్ క్వాంటిటీ పెరిగి, దాంతో పాటు మీ వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా యాడ్ అవుతాయి. ఇంకా ఫైనల్ ఐటెమ్ ఒక 20 గ్రామ్స్ నట్స్ దీని మీద అలా ఏసుకున్నారనుకోండి, హెల్తీ ఫ్యాట్స్ యాడ్ అయ్యి దిస్ బికమ్స్ ఎ కంప్లీట్ మీల్. ఫైబర్ కావాలా? ఫైబర్ ఉంది. ప్రోటీన్ కావాలా? ప్రోటీన్ ఉంది. ప్రోబయోటిక్‌కి ప్రోబయోటిక్, ప్రీబయోటిక్‌కి ప్రీబయోటిక్. ఇప్పుడు ఇదంతా కలిపి 360 క్యాలరీస్ విత్ 28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 8 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. మీలాంటి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీలకి సూపర్ ఈజీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అన్నమాట. సో, న్యూట్రిషన్ గురించి ఇట్లాంటి టిప్స్ కోసం ఫాలో కొట్టడం అయితే మర్చిపోకండి.